నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. తెలంగాణలో మానవాభివృద్ధిపై తొలి నివేదిక విడుదల. అక్షరాస్యత, శిశు మరణాల నియంత్రణలో మెరుగైన ఫలితాలు. వ్యవసాయంలో నిరాశ. 900 ఎకరాల్లో నవ్యాంధ్ర రాజధాని ప్రభుత్వ భవన సముదాయం 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేసే యోచనలో ఆంధ్రప్రదేశ్ సర్కార్. 3 రోజుల విరామం తర్వాత మళ్లీ తెలుగు రాష్ట్రాల శాసనసభలు. బడ్జెట్ పద్దులపైనే 2 చోట్ల చర్చలు. వాడివేడిగా సాగే అవకాశాలు. పట్టాదారు పాస్ పుస్తకాలు లేకుండానే రైతులకు బ్యాంకు రుణాలు. బడ్జెట్ సమావేశాల్లోనే చట్ట సవరణ తెచ్చే యోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుపై నేడు గవర్నర్ను కలవనున్న పీడీపీ, భాజపా. ఉమ్మడిగా లేఖను సమర్పించేందుకు సమాయత్తమైన పార్టీలు. బ్రజెల్స్ దాడి కేసులో ముమ్మరమైన బెల్జియం పోలీసుల వేట. తనిఖీల్లో అనుమానితుడు హతం, మరో 6 అరెస్ట్. 2020 ప్రపంచ కప్ సెమీస్లోకి వెస్టిండీస్. దక్షిణాఫ్రికాపై సూపర్ 10 మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో జయభేరి. నేడు ఇంగ్లాండ్, శ్రీలంక కీలక మ్యాచ్. అక్షరాస్యత, శిశు మరణాల నియంత్రణలో తెలంగాణ గణనీయ ప్రగతి సాధించిందని ఆర్థిక సామాజిక అధ్యయనాల సంస్థ సెస్ నివేదిక తేల్చింది. తెలంగాణకు సంబంధించి మొట్టమొదటి మానవాభివృద్ధి నివేదికను రూపొందించిన సెస్ పారిశ్రామిక, సేవా రంగాల్లో 7 జిల్లాలు ప్రగతి బాటలో పయనిస్తున్నట్లు వెల్లడించింది. వ్యవసాయ రంగంలో నిరాశజనక ఫలితాలే నమోదైనట్టు తేల్చిన నివేదిక పిల్లల్లో రక్తహీనత, పెద్దల్లో రక్తపోటు, మధుమేహ సమస్యలు పెరిగినట్లు వివరించింది. మరో 3 నెలల్లో 2వ ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకోనున్న తెలంగాణ ఆర్థిక సామాజిక రంగాల్లో సాధించిన పురోగతిపై ఆర్థిక సామాజిక అధ్యయనాల సంస్థ సెస్ రూపొందించిన నివేదిక తెలంగాణ ప్రభుత్వానికి చేరింది. అభివృద్ధికి దోహదపడే కీలక అంశాలను పరిగణలోకి తీసుకుని రూపొందించిన ఈ నివేదికలో సెస్ తెలంగాణలోని వివిధ రంగాల స్థితిగతులు వివరించింది. అక్షరాస్యతలో రాష్ట్రం పురోగమిస్తోందని తెలిపిన సెస్ నివేదిక ఈ విషయంలో హైదరాబాద్ జిల్లా 83.2% అక్షరాస్యతతో అగ్రస్థానంలో ఉన్నట్లు వివరించింది. ఈ విషయంలో చివరన నిలిచిన మహబూబ్ నగర్ జిల్లాలో 55% అక్షరాస్యత మాత్రమే ఉందని తెలిపింది. తెలంగాణలో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 66.5% ఉందని పేర్కొన్న సెస్ అక్షరాస్యతలో పట్టణ, గ్రామీణాల్లో అంతరం ఎక్కువగా ఉందని నివేదించింది. శిశు మరణాలు నియంత్రించడంలో పురోగతి నమోదైనట్లు తెలిపిన సెస్ నివేదిక ఈ విషయంలో హైదరాబాద్ తొలి స్థానంలో ఉంటే నల్గొండ జిల్లా చివరిలో నిలిచినట్లు పేర్కొంది. పారిశ్రామిక సేవా రంగాల్లో 7 జిల్లాలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని తెలిపిన సెస్ నివేదిక నిజామాబాద్, ఖమ్మం అత్యధికంగా 12% వృద్ధిని నమోదు చేస్తే ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాలు 9 నుంచి 11% వృద్ధిని అందుకున్నట్లు తెలిపింది. వ్యవసాయ రంగానికి సంబంధించి 3 జిల్లాలు మాత్రమే ప్రగతి బాటలో పయనించాయని తెలిపిన సెస్ 2015-16 మానవాభివృద్ధి విలువలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మొదటి 2 స్థానాల్లో ఉన్నట్లు వివరించింది. ఆ తర్వాత ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలు నిలిచాయి. సౌకర్యవంతమైన జీవన ప్రమాణం, విద్యాభ్యాసం, ఆరోగ్యకరమైన దీర్ఘకాల జీవనంలో సరాసరి వృద్ధి ఆధారంగా ఈ సూచిని నిర్ధారించినట్లు తెలిపిన సెస్ 6 నెలల నుంచి 5 ఏళ్ల చిన్నారుల్లో 71%, 6 నుంచి 10 ఏళ్లలోపు చిన్నారుల్లో 50%, యుక్త వయస్కులు 54% మంది రక్తహీనత సమస్య ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్న సెస్ ఈ పరిస్థితికి పోషకాహార లోపమే కారణమని స్పష్టం చేసింది. ప్రస్తుతం 24 నుంచి 28 ఏళ్ల వయస్కులైన వివాహితల్లో 28% మందికి 18 ఏళ్లలోపే పెళ్లిళ్లైనట్లు సెస్ తెలిపింది. శారీరకంగా, మానసికంగా సిద్ధం కాకుండానే తల్లులవుతున్న వారి పిల్లల్లో ఆరోగ్య సమస్యలు అధికంగా ఉన్నట్లు సెస్ నివేదిక పేర్కొంది. వైద్య రంగంలో మౌలిక వస్తువుల వృద్ధి మందగమనంలోనే ఉందని నివేదించిన సెస్ జనాభాకు సరిపడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచించింది. రక్తపోటు, మధుమేహంతో బాధపడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని వెల్లడించింది. 18 ఏళ్లు పైబడిన పురుషుల్లో 22%, మహిళల్లో 18% మంది రక్తపోటుకు గురవుతున్నట్లు సెస్ నివేదిక తెలిపింది. జపాన్ సంస్థ సమర్పించిన ఆకృతి ప్రకారం నవ్యాంధ్ర రాజధానిలో పరిపాలన, ఇతర భవన సముదాయాల నిర్మాణం ప్రారంభించడానికి కనీసం 6 నెలల సమయం పడుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. అమరావతి భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పర్యావరణ హిత భవనాలు నిర్మించే విధంగా ఈ ఆకృతి రూపొందించడం జరిగిందని ఈటీవీకి ఇచ్చిన ముఖాముఖిలో నారాయణ చెప్పారు. 2017 మే నాటికి పనులు ప్రారంభించి 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే యోచనలో ఉన్నట్లు వివరించారు. ప్రధాన రాజధాని 900 ఎకరాల్లో వస్తుందని, శాసనసభ, హైకోర్టు నిర్మాణానికే 700 కోట్ల రూపాయలు అవసరమవుతాయంటున్న నారాయణతో ముఖాముఖి ఇప్పుడు.
రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. ప్రభుత్వ భవనాలకు సంబంధించినటువంటి డిజైన్లను ఖరారు చేశారు. ముఖ్యంగా ఈరోజు జ్యూరీ సభ్యులు తీసుకున్నది ఏంటంటే వర్కింగ్ ఎన్విరాన్మెంట్ కావాలి. ఎంప్లాయీస్ ఉన్నప్పుడు అందులో ముఖ్యమంత్రి, సెక్రటరీస్, హెచ్ఓడీస్ ఈ విధంగా రకరకాలు ఉంటారు. వాళ్ళందరి మధ్య ఏ విధంగా కోఆర్డినేషన్ ఉండాలి, పబ్లిక్ బయట నుంచి వచ్చినప్పుడు కన్వీనియంట్ గా ఉండాలి. అదే విధంగా హైకోర్టు ఎంత దగ్గరలో ఉండాలా, ఎంత దూరంలో ఉండాలా. ఎందుకంటే ఖచ్చితంగా కోర్టులోనే సెక్రటరీస్ వాళ్ళందరూ రెగ్యులర్గా పోవాల్సి వస్తుంది. అదొక కాన్సెప్ట్ తీసుకున్నారు. అదేవిధంగా అసెంబ్లీ ఏ విధంగా ఉంటే ఆ యొక్క ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. వీటిలన్నింటినీ కన్సిడర్ చేసి ఈరోజు ఇది సెలెక్ట్ చేయడం జరిగింది. పర్యావరణానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రకృతి హితంగా ఉండేందుకు ఎలాంటి చర్యలు ఈ డిజైన్లో ప్రతిబింబిస్తానుకోవచ్చు. ముఖ్యంగా మొదటి నుంచి సీఎం గారు ఇక్కడ కట్టే క్యాపిటల్ సిటీ ఇది గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీ. బ్లూ అండ్ గ్రీన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మాస్టర్ ప్లాన్లో ఆల్రెడీ 29% యాక్చువల్గా గ్రీన్ అండ్ బ్లూకి పెట్టాము. అందువల్ల ఈ క్యాపిటల్ సిటీలో కూడా మనం ఏదైతే 900 ఎకరాల్లో ఈ యొక్క క్యాపిటల్ సిటీలో కోర్ బిల్డింగ్స్ వస్తున్నాయో గవర్నమెంట్ బిల్డింగ్స్, వాటిల్లో కూడా గ్రీన్ అండ్ బ్లూ అనేది ఉండాలి. చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో సీఎం గారు ఏదైతే వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చారో ఆ డైరెక్షన్లోనే ఈరోజు వాళ్ళు తయారు చేయడం జరిగింది. భారతీయ సంస్కృతికి లేకపోతే తెలుగు సంప్రదాయానికి ఈ బిల్డింగ్స్ ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగానండి. యాక్చువల్గా ఈరోజు వాళ్ళు ఇచ్చింది కాన్సెప్ట్ ఇచ్చారు, ఇది ఫైనల్ కాదు. ఈరోజు ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఏదైతే వాళ్ళు ఇచ్చారో దాన్ని పబ్లిక్లో యాక్చువల్గా డొమైన్లో పెడుతున్నాం. అందరూ సలహాలు తీసుకుంటున్నాం. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు వీటన్నిటిని ప్రతిబింబించేటట్టుగా వీటన్నిటిలో మార్పులు చేర్పులు చేయబడతాయి. సలహాలు అవి తీసుకోవడానికి ఒక 2 నెలల నుంచి 3 నెలలు టైం ఇస్తున్నాం. అయితే ఈ మాస్టర్ ప్లాన్ ఫైనల్ కావడానికి మినిమం 6 months పడుతుంది. ఎందుకంటే ముందే వాళ్ళు చెప్పారు మాకి వాళ్ళు, మీరు ఎస్ అన్న తర్వాత 6 నెలలు టైం కావాలి. ఎందుకంటే ఏది చేయాలన్నా మళ్ళీ మిమ్మల్ని సంప్రదించాలి. లోకల్ కండిషన్స్, అక్కడ సంస్కృతి, సాంప్రదాయాలు అన్నారు. అందువల్ల ఒక 6 నెలలు యాక్చువల్గా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి జరుగుతుంది. మొత్తంగా ఈ శాశ్వత భవన నిర్మాణాలని ఎప్పుడు ప్రారంభించే అవకాశం ఉంది? యాక్చువల్గా ఈ క్యాపిటల్ సిటీలో మెయిన్గా రోడ్లు ఫస్ట్ ఇంపార్టెంట్. రోడ్లు నెక్స్ట్ మంత్ టెండర్లు పిలుస్తున్నాం. అయితే ఈ బిల్డింగ్లు కట్టడానికి మరొక 6 months నుంచి 8 months కాల వ్యవధి పడుతుందండి. ఎందుకంటే 5 కోట్ల మంది ప్రజలకి సంబంధించింది ఇది. అందువల్ల అందరి సలహాలు తీసుకొని ప్రతి ఒక్క మంచి సలహాని దాంట్లో ఇన్కార్పొరేట్ చేసి చేయడానికి కొంత సమయం కావాలి. అందువల్ల ఖచ్చితంగా 6 months నుంచి 8 months టైంలో ఈ బిల్డింగ్స్ని ప్రారంభించబడుతుంది. ఎందుకంటే ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటే కన్స్ట్రక్షన్ అనేది 2018కి అయ్యేటట్టుగా డిజైన్ చేసుకొని పూర్తి చేయడం జరుగుతుంది. రైతులకు బ్యాంకు రుణాల మంజూరులో పాస్ పుస్తకంతో పని లేకుండా చేసే ప్రక్రియ ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కారు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ భూ హక్కులు పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం 1971కి చట్ట సవరణ చేయాలనే నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనే సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఈ బిల్లు ఆమోదం పొందితే రెవెన్యూ శాఖకు సంబంధించిన వెబ్లాండ్ సాఫ్ట్వేర్ ఆధారంగా భూ వివరాలు తనిఖీ చేసుకుని రైతులకు రుణాలిచ్చే విధానాన్ని అమలు చేయనున్నారు. రెవెన్యూ శాఖ తన ఆధీనంలోని వెబ్లాండ్ సాఫ్ట్వేర్ను బ్యాంకులకు అనుసంధానిస్తే రుణం కోసం బ్యాంకును ఆశ్రయించిన రైతుల సర్వే నంబర్, విస్తీర్ణం, యాజమాన్య హక్కుల వివరాలు చూసి బ్యాంకులు రుణాలు మంజూరు చేసే అవకాశం ఏర్పడుతుంది. అదే సర్వే నంబర్పై మరో బ్యాంకులో రుణం తీసుకునే అవకాశం కూడా లేకుండా చూడొచ్చని, రుణం తీర్చిన వెంటనే ఆ వివరాలు వెబ్లాండ్లో నమోదవుతాయని వెల్లడించింది. రిజిస్ట్రేషన్ శాఖకు ఈ వెబ్లాండ్ను అనుసంధానిస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియలోనూ పాస్ పుస్తకం అవసరం ఉండదని రెవెన్యూ శాఖ అధికారులు చెబుతున్నారు. ధ్రువపత్రాల ఇబ్బందుల నుంచి వాహనదారులను బయటపడేయాలని తెలంగాణ రవాణా శాఖ డిజిటల్ యుగాన్ని అందిపుచ్చుకుంది. చోదక అనుమతి పత్రం, రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం ఆర్సీ, కాలుష్య నియంత్రణ తనిఖీ పత్రం, వాహన బీమా, వాహన పర్మిట్లను చరవాణిలో భద్రం చేసుకునే విధంగా ఆర్టీఏ M-Wallet పేరుతో మొబైల్ యాప్ను రూపొందించింది. ఈ మేరకు సచివాలయంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ యాప్ను ఆవిష్కరించనున్నారు. తనిఖీ అధికారులు కోరినప్పుడు ఆయా ధ్రువపత్రాలు చూపించాల్సిన అవసరం లేకుండా చరవాణిలో డౌన్లోడ్ చేసుకున్న డిజిటల్ చిత్రాన్ని చూపిస్తే చాలని అధికారులు తెలిపారు. డిజిటల్ చిత్రాన్ని అధికారికంగా పరిగణించాలని రవాణా, పోలీస్, ఇతర విభాగాల ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనపై వివాదం తలెత్తిన వేళ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం ధర్మాధికారి నేతృత్వంలో హైకోర్టు కమిటీని వేసింది. ఏపీ స్థానికత ఉన్న ట్రాన్స్కో ఉద్యోగుల్ని తెలంగాణ సర్కార్ రిలీవ్ చేసిన తర్వాత తలెత్తిన వివాదంపై ఉద్యోగులు వేసిన వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజన కోసం మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఒక్కో రాష్ట్రం నుంచి 5 సభ్యులుంటారు. కమిటీకి
జస్టిస్ ఎం ధర్మాధికారి నేతృత్వం వహిస్తారని హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 31 నాటికి విధి విధానాలు రూపొందించాలని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 4కు వాయిదా వేసింది. ముఫ్తీ మహమ్మద్ సయీద్ మరణం తర్వాత రాజకీయ సంక్షోభంలో ఉన్న జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో పీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఇవాళ గవర్నర్ ఎన్ఎన్ వోరాను కలిసి లేఖను సమర్పించనున్నారు. మరోసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశలో పీడీపీ శాసనసభ్యులు మెహబూబా ముఫ్తీని ఇప్పటికే తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోగా భాజపా శాసనసభాపక్ష నేతగా నిర్మల్ సింగ్ ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రిగా మెహబూబా ముఫ్తీ ఎన్నిక లాంఛనం కాగా ఆమె కశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించనున్నారు. మరోవైపు గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నిర్మల్ సింగ్ మరోసారి అదే పదవిలో కొనసాగే అవకాశం ఉండగా ఇతర శాఖలపై పీడీపీ, భాజపా మధ్య కుదిరిన పాత ఎజెండానే కొనసాగిస్తారని తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై భాజపా, పీడీపీలు వేర్వేరుగా గవర్నర్కు వినతి పత్రాలు సమర్పిస్తాయనే కథనాలను భాజపా ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తోసిపుచ్చారు. సంయుక్తంగా లేఖ ఇవ్వాలనే ఉద్దేశంతోనే నిన్న గవర్నర్ను కలవాల్సిన ముఫ్తీ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారని ఆయన చెప్పారు. No differences. As I said, Mehbooba ji herself has stated yesterday that she is ready to form the government, and she has reposed her full faith in the central government. And together we will form the government again. And I hope this will be a stable and good government for the welfare and progress of the state. కేరళకు చెందిన క్రికెటర్ శ్రీశాంత్ రాజకీయ మైదానంలో పోరుకు సిద్ధమయ్యాడు. కేరళ శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తాడనే ప్రచారం నిజం చేస్తూ శ్రీశాంత్ కమలదళంలో చేరాడు. తిరువనంతపురం నుంచి శ్రీశాంత్ పోటీ చేస్తాడని భాజపా ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలో సమావేశమైన భాజపా ఎన్నికల కమిటీ కేరళ, తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో తొలి జాబితాలు విడుదల చేసింది. కేరళలో 51 స్థానాలు, తమిళనాట 54 మంది అభ్యర్థులకు జాబితాల్లో చోటు కల్పించింది. 2016-2017లో భారత ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకుంటుందని అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక సంస్థ మోర్గన్ స్టాన్లీ అంచనా వేసింది. వాస్తవ వడ్డీ రేటు, ద్రవ్యోల్బణం అదుపులో ఉన్న వేళ 7వ వేతన సంఘం సిఫార్సుల అమలుతో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరగడం సహా కొత్త ఉద్యోగాల సృష్టి వల్ల ప్రైవేటు వినియోగం భారీ వృద్ధిని నమోదు చేస్తుందని మోర్గన్ స్టాన్లీ వివరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్ నమోదు చేయనున్న ఫలితాలు 1998-2002 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకున్న పరిస్థితులతో పోల్చితే మెరుగ్గా ఉంటాయని విశ్లేషించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల జోరు కొనసాగుతుందన్న ఆ సంస్థ ద్రవ్యలోటు మరింత అదుపులోకి వస్తుందని అంచనా వేసింది. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రభుత్వ విధానాలు సరైన దిశలోనే సాగుతూ స్థూల ఆర్థిక స్థిరత్వం మెరుగుపడినా ఆర్థిక వ్యవస్థ చాలా నెమ్మదిగా కోలుకుంటోందని మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది. ఈ మందగమనానికి అంతర్జాతీయ పరిస్థితులే ప్రధాన కారణమని వివరించింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు చివరి అంకానికి చేరాయి. 3 రోజుల విరామం తర్వాత ఇవాళ తిరిగి సమావేశం కానున్న సభలో ప్రశ్నోత్తరాలు, శూన్య గంట తర్వాత బడ్జెట్ డిమాండ్లపై చర్చ కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్ సర్కార్ దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం సవరణ బిల్లు, ఏపీ విద్యుత్ చట్ట సవరణ బిల్లు, ఏపీ భూ హక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల సవరణ బిల్లుల్ని ఇవాళ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే సభ ముందుకొచ్చిన 4 డిమాండ్లపై చర్చ సహా మరో 8 శాఖలకు సంబంధించిన డిమాండ్లను ఆయా శాఖల మంత్రులు ఇవాళ సభకు సమర్పిస్తారు. రోజా కేసులో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన స్టే అంశంపై వెలువరించిన తీర్పు పాఠం సభ ముందుకొచ్చే అవకాశం ఉంది. తెలంగాణ శాసనసభ కూడా 3 రోజుల విరామం తర్వాత ఇవాళ సమావేశం కానుంది. ఈ ఉదయం ప్రశ్నోత్తరాలు, శూన్య గంట తర్వాత సభలో బడ్జెట్ పద్దులపై చర్చ కొనసాగనుంది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, పౌర సరఫరాలు, వాణిజ్య పన్నులు, రవాణా, హోం, వ్యవసాయ అనుబంధ శాఖల పద్దులపై ఇవాళ చర్చ జరిగే అవకాశం ఉంది. విద్య, వైద్య, క్రీడలు, యువజన సర్వీసుల పద్దుల్ని ఆయా శాఖల మంత్రులు ఇవాళ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 2015-2016 ఆర్థిక సంవత్సర వ్యయానికి సంబంధించిన అనుబంధ అంచనాలను కూడా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సభలో ప్రవేశపెడతారు. ప్రశ్నోత్తరాల సమయంలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ పనులు, డిండి ఎత్తిపోతల, ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక, సన్నబియ్యం పథకం, ఉద్యానవన సంస్థ, ఎల్ఈడి బల్బుల వినియోగం, మైనార్టీల కోసం కొత్త ఆశ్రమ పాఠశాలలు తదితర అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి తనను ఏడాది సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయంపై సభా హక్కుల కమిటీ ముందు హాజరై వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారని వైకాపా శాసనసభ్యురాలు రోజా తెలిపారు. కమిటీ ముందు తన గైర్హాజరు విషయంలో 3 సార్లు అవకాశం ఇచ్చామంటూ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందన్న రోజా అనారోగ్యం వల్లే రాలేకపోయానని అన్నారు. సభా హక్కుల కమిటీలో అధికార పార్టీ సభ్యులే ఎక్కువ మంది ఉన్నందున తనకు న్యాయం జరగదని రోజా అన్నారు.
ఈ రోజు అవకాశం ఇచ్చినా నేను పోతాను. అక్కడ న్యాయం జరగదు అని తెలిసిన, ఎందుకంటే మెజారిటీ సభ్యులు వాళ్ళు త్రిసభ్య కమిటీ చరిత్రలో ఎప్పుడు వేయనటువంటి విధంగా వేసి ఏ విధంగా ఒక స్టోరీ కుకప్ చేసి పంపించారో మీరు చూశారు. కాబట్టి అక్కడ న్యాయం జరగకపోయినా ఒక ఎమ్మెల్యేగా నా చట్టసభలో ఉన్న ఒక ప్రివిలేజ్ కమిటీని నేనే గౌరవించకపోతే ఎవరు గౌరవించారు. కాబట్టి ఖచ్చితంగా నేను వెళ్తాను. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏలో కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ అధికారి, సెక్యూరిటీ గార్డుల ఏజెన్సీకి చెందిన మరో 2 వ్యక్తులు కలిసి సెక్యూరిటీ ఏజెన్సీకి ఇచ్చే చెక్కులు ఫోర్జరీ చేస్తూ 8 ఏళ్లుగా హెచ్ఎండిఏకు చెందిన 5,87 లక్షల రూపాయలు కాజేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇందుకు సంబంధించి అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు 5 కోట్ల రూపాయలు విలువైన సొత్తు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కుంభకోణంలో మరికొందరు హెచ్ఎండిఏ అధికారులు, బ్యాంక్ ఉద్యోగుల ప్రమేయం ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతుండగా ఆ దిశలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. హెచ్ఎండిఏ సెక్యూరిటీ ఇచ్చినటువంటి చెక్కులని ఫోర్జరీ చేసి దాదాపు 5,87 లక్షల మిస్అప్రాపరేషన్కి పాల్పడినటువంటి శంకర్ నాయక్, అందుకు సహాయపడినటువంటి అందులో ఉన్నటువంటి అడ్మిన్ ఆఫీసరు ఏచూరి విజయకృష్ణ మోహన్, దీనికి మళ్ళీ ఇంకా సాయం చేసినటువంటి రాజు అహ్మద్ని ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 30,54,000 క్యాష్, 5 వెహికల్స్ ఈ సందర్భంగా సీజ్ చేయడం జరిగింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మార్చి 23 సాయంత్రం జరిగిన ఘటనలపై సుమోటో కేసు నమోదు చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్ కేంద్ర మానవ వనరుల శాఖ కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు నోటీసులు జారీ చేసింది. ఆనాటి ఘటనలపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 25 మంది విద్యార్థులు, 2 బోధనా సిబ్బందిని అరెస్టు చేయడం వల్ల విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారని, నీరు, ఆహారం, విద్యుత్ అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న కథనాలను పరిగణలోకి తీసుకుని కమిషన్ ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. మరోవైపు తన కుమారుడి ఆత్మహత్యకు కారకులైన వారిని వదిలేసి న్యాయం కోసం పోరాడే వారిని జైల్లో పెట్టారని రోహిత్ తల్లి రాధిక హైదరాబాద్లో ఆరోపించారు. ఉపకులపతి అప్పారావుపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టి 2 నెలలు పూర్తయినప్పటికీ ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. కన్నతల్లిని, జన్మభూమిని మరవకూడదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో YMHA 111వ వసంతాల సాంస్కృతిక కళా వైభవం కార్యక్రమానికి హాజరైన ఆయన ఎందరో మహానుభావులు సేవాభావంతో కళల్ని పోషించాలనే లక్ష్యంతో YMHAను స్థాపించారని కొనియాడారు. మూలాలు మరిస్తే ఎవరూ ముందుకు వెళ్లలేరన్న ఆయన ఆంగ్లం నేర్చుకోవాలి కానీ ఆంగ్లేయులుగా మారకూడదన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఇలా ఎన్ని మతాలున్నప్పటికీ మనందరం భారతీయులమన్నది మర్చిపోకూడదని వెంకయ్య వ్యాఖ్యానించారు. పాత రోజుల్లో స్వార్థం ఉండేది కాదు, సామాజిక చింతన ఉండేది, ధర్మ అనురక్తి ఉండేది, సేవా అభిమానం ఉండేది, మన సంస్కృతి సాంప్రదాయం పట్ల గౌరవం ఉండేది, మన కళలు, మన సాంప్రదాయాలు, మన నృత్యాలు వీటన్నిటి పట్ల కూడా ఎంత ప్రేమ అభిమానాలు ఆ రోజుల్లో ఉండేవి. కాలక్రమేణా ఒకటి విదేశ దండయాత్రల వల్ల కావచ్చు, పాశ్చాత్య వ్యామోహం వల్ల కావచ్చు, ఈ పాశ్చాత్య నాగరికత వ్యామోహంలో సినిమాల వలన, టీవీల వలన కూడా మన సంస్కృతి, మన యొక్క ఔన్నత్యాన్ని మనం మర్చిపోయే పరిస్థితి వచ్చింది. రక్తపోటు అధికంగా ఉన్నవారిలో 60 ఏళ్ల తర్వాత లేదా 80 ఏళ్ల తర్వాత కనిపించే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనే హృద్రోగ సమస్యకు ఆధునిక వైద్యంలో శస్త్రచికిత్స అందుబాటులోకి వచ్చిందని ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ జయకీర్తి వైరావు తెలిపారు. గుండె ఈ తరహా జబ్బుకు గురైతే సాధారణంగా కొట్టుకునే దానికంటే దాదాపు 5 నుంచి 6 రెట్లు వేగంగా కొట్టుకుంటుందని చెప్పారు. గతంలో ఔషధాల సాయంతో తగ్గించేవాళ్లమని, ప్రస్తుతం క్యాథెటర్ల సాయంతో చికిత్స అందించి పూర్తిగా నయం చేస్తున్నామని ఆయన వివరించారు. ఈ ప్రక్రియలో సమస్య ఎదుర్కొంటున్న హృదయ కండరాల్ని క్యాథెటర్ల సాయంతో కాలుస్తారు. తగిన మోతాదులో కండరాల్ని వేడి చేయడం ద్వారా సమస్య తొలగిపోతుందని జయకీర్తి తెలిపారు. ఊపిరితిత్తు నుంచి ప్యూర్ బ్లడ్ గుండెకి వస్తుంది, లెఫ్ట్ ఏట్రియంకి. అక్కడ 4 ట్యూబ్లు ఉంటాయి. ఆ ట్యూబ్కి ఈ చేంబర్కి కనెక్షన్లో మజిల్ స్లీవ్స్ ఉంటాయి. ఇవి ఒకేసారి జనరేటర్ కాక జనరేటర్ ఎలాగ కొట్టుకుంటుందో అలాగే ఇది కూడా కొట్టుకోవడానికి స్టార్ట్ అయిపోతుంది. 1 జనరేటర్ విల్ బీట్ అప్ టు 100. 4 జనరేటర్స్ 400 అయిపోతుంది. ఈ మజిల్ స్లీవ్స్ ఎక్కడుందని చూసి దాన్ని మనము కాల్చి ట్రీట్మెంట్ చేస్తాం. మరో 20 ఏళ్లలో చంద్రుడిపై ఇళ్ల నిర్మాణం చేపడతామని ఐరోపా అంతరిక్ష సంస్థ ప్రకటించింది. ఈ ప్రతిపాదనపై ఇప్పటికే ఐరోపా దేశాలు, రష్యా సహా ఇతర దేశాలలో చర్చలు జరిపామని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ డైరెక్టర్ ఓర్నర్ తెలిపారు.
చంద్రుడిపై మానవుడు అడుగుపెట్టి దాదాపు 50 ఏళ్లు పూర్తయిందని, ఇకపై చంద్రుడిపై గ్రామాలు నిర్మించే అంశాన్ని పరిశీలిస్తామని ప్రకటించిన జాన్, అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న దేశాలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకొస్తే ఈ బృహత్తర కార్యాన్ని సుసాధ్యం చేయడం అసంభవం కాదన్నారు. వ్యాపారం, పర్యాటకం, గనుల తవ్వకం ఇలా లక్ష్యం ఏదైనా దేశాలన్నీ ఉమ్మడిగా కృషి చేస్తే 2 దశాబ్దాల్లో చంద్రుడిపై ఇళ్లు కట్టడం చాలా తేలికైన విషయంగా జాన్ చెప్పారు. చంద్రుడిపై ఓ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటే అక్కడే ఓ శాటిలైట్, రాడార్, పెద్ద టెలిస్కోప్ లాంటి పరికరాలను పెట్టుకుని అంతరిక్ష ప్రయోగాల్ని మరింత లోతుగా జరపొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ దిశలో భారత్, అమెరికా, రష్యా, చైనాలు చేతులు కలిపితే మరింత పురోగతి కనిపిస్తుందన్నారు. బెల్జియం రాజధాని బ్రసెల్స్లో జరిగిన ఉగ్రదాడిపై నిఘా, భద్రతా వైఫల్యంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఆ దేశ ప్రభుత్వం ఈ దాడితో సంబంధం ఉందని భావిస్తున్న ఓ వ్యక్తిని హతమార్చింది. ఈ మేరకు దేశవ్యాప్త సోదాలు జరిపిన భద్రతా బలగాలు మరో 6గురిని అదుపులోకి తీసుకున్నాయి. 2 అనుమానితుల కోసం వేట సాగుతుండగా విమానాశ్రయంలో బాంబు సకాలంలో పేలనందున ఘటనా స్థలం నుంచి పరారైన వ్యక్తి సహా మెట్రో స్టేషన్లో ఆత్మాహుతి దాడి చేసిన వ్యక్తికి పక్కగా అత్యంత సన్నిహితంగా ఉన్న మరో అనుమానితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ప్యారిస్లో దాడులు చేసిన ఉగ్రవాదుల్లో కీలక వ్యక్తిగా భావిస్తున్న అబ్దే సలీంను కొన్ని రోజుల కిందట బెల్జియం పోలీసులు అరెస్టు చేయగా, బ్రజెల్స్ దాడి తర్వాత అబ్దే సలీం పూర్తిగా మాట్లాడడం మానేశాడని పోలీసులు తెలిపారు. విమానాశ్రయం, మెట్రో స్టేషన్ వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాద సోదరులు బ్రజెల్స్లో అద్దెకు తీసుకున్న గది అబ్దే సలీం పేరు మీదే ఉంది. ఈ నేపథ్యంలో మరింత సమాచారం రాబట్టేందుకు విచారణ అధికారులు ఎన్ని ప్రశ్నలు సంధిస్తున్నా అబ్దే సలీం మాత్రం నోరు మెదపడం లేదు. ఇక ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో మానవాభివృద్ధిపై తొలి నివేదిక విడుదల. అక్షరాస్యత, శిశు మరణాల నియంత్రణలో మెరుగైన ఫలితాలు, వ్యవసాయంలో నిరాశ. 900 ఎకరాల్లో నవ్యాంధ్ర రాజధాని ప్రభుత్వ భవన సముదాయం 2018 డిసెంబర్ నాటికి పూర్తి చేసే యోచనలో ఆంధ్రప్రదేశ్ సర్కార్. 3 రోజుల విరామం తర్వాత మళ్లీ తెలుగు రాష్ట్రాల శాసనసభలు. బడ్జెట్ పద్ధతులపైనే 2 చోట్ల చర్చలు. వాడివేడిగా సాగే అవకాశాలు. పట్టాదారు పాస్ పుస్తకాలు లేకుండానే రైతులకు బ్యాంకు రుణాలు. బడ్జెట్ సమావేశాల్లోనే చట్ట సవరణ తెచ్చే యోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుపై నేడు గవర్నర్ను కలవనున్న పీడీపీ, భాజపా. ఉమ్మడిగా లేఖను సమర్పించేందుకు సమాయత్తమైన పార్టీలు. బ్రజెల్స్ దాడి కేసులో ముమ్మరమైన బెల్జియం పోలీసుల వేట. తనిఖీల్లో అనుమానితుడు హతం, మరో 6గురు అరెస్ట్. 2020 ప్రపంచ కప్ సెమీస్లోకి వెస్టిండీస్. దక్షిణాఫ్రికాపై సూపర్ 10 మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో జయభేరి. నేడు ఇంగ్లాండ్, శ్రీలంక కీలక మ్యాచ్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.